నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనని తీసేసి నారా లోకేష్‌ని పెట్టాలని టీడీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. సో ఈ డెసిషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు కానీ ఆయనకు పాపం సపోర్ట్ లేదు. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏంటిది అంటే వాళ్ళ బాబును వంశం పారపర్యంగా మనము మినిస్టర్ చేసుకోవాలని ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కానీ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. నారా లోకేష్కి ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన 10 మందిలో తిరిగిండు, 10 మందితో మాట్లాడిండు కాబట్టి ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈయన అయితే బాగుండు. కానీ ఆ కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది అనేది రాంగ్. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ డిప్యూటీ సీఎం హోదాకి సరిపోతారు అనుకుంటున్నారా? కాదు, ఆయనకు మాట్లాడడానికే రాదు. మాట్లాడడానికి రానైనా తీసుకొని పోయి సీఎంగా పెడితే ఎట్లా? ఏదో వాళ్ళ నాన్న వల్ల ఆయన పుషింగ్ చేస్తుంటే ముందుకు పోతున్నాడు అంతే. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మంచి పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆ పేరుని మంచిగా అంటే నెగిటివ్ చేయడానికి కొంతమంది ఇంకా ఇస్తే టైం ఉంటే ఇంకా ఆయన ముందు ఇంకా చేస్తాడేమో. ఇప్పుడు కొంచెం స్టార్టింగే కాబట్టి ఆయన ఏదో చేసే వరకు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి పవర్ ఎక్కువ ఉన్నది, ఈయనకు కొంచెం సపోర్ట్ కావాలి. సపోర్ట్ తోనే అయితే జరుగుతుంది. సీఎం అవుతే ఎట్లా ఉంటది పవన్ కళ్యాణ్ గారు? బాగుంటది, అర్థం చేసుకుంటాడు. మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటాడు. పెట్టుకున్నాడంటే ఆయన ఎన్నో విషయాలు ఆలోచించే పెట్టుకున్నాడు. ఎందుకంటే జగన్ గారికి ఎట్లాగో 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అంత ఓటు బ్యాంక్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటు బ్యాంక్ కలవటం వల్లనే, ప్లస్ బీజేపీ కూడా కలవటం వల్లనే తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివిగా కేవలం 21 సీట్లనే ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని ప్రస్తుతం తాను కూడా కొత్తగా వచ్చారు కాబట్టి తనకు కూడా అనుభవం కావాలి కాబట్టి అనుభవం కోసం ఆయన ఒప్పుకున్నాడు. ఫ్యూచర్ లో కాబోయే సీఎం పవన్ కళ్యాణే అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ని చేసి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది జనసేన వాసులు అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అప్పుడే సరైనది కాదండి, కొంత టైం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా చాలా స్పష్టంగా జరిగారు అనుభవం రావాలి అని. ఇంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇదే ప్రయత్నం చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేశారు. ఆయన పెద్ద ఎన్టీఆర్ లాగా డ్రెస్సులు వేసుకొని ఆయనలాగే ఎడమ చేతిని పైకూపుతూ కూడా ప్రచారం చేశారు, ఎంతో అనుకరించారు. దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతను ఎక్కడ పైకి వస్తాడని చెప్పేసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయడం జరిగింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తగిన వివరణ చేసి నీకు ఇంకా అంత వయసు రాలేదు, ఇంకొంత అనుభవం వచ్చిన తర్వాత వద్దుగాని అని చెప్పేసి ఆయన వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనుకో, ఇద్దరులో ఎవరికి ముందుగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటావు? పబ్లిక్ లో సీఎం పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయన కూడా నిన్న దావోస్ వెళ్ళారు, కంపెనీలు తెచ్చారు, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. మరి ఆంధ్రాకి దావోస్ నుంచి కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు. దానికి ఏమంటారు మరి? అవునండి, ఆయన ఖచ్చితంగా లోకేష్ గారు టాలెంట్ ఉన్నటువంటి ఆయన కాదనట్లేదు. కానీ ఆయన ఏంటంటే గోల్డ్ స్పూన్ తో పుట్టేటువంటి ఆయన. బాలకృష్ణ గారికి ఇంతకు ముందే అవకాశం వచ్చింది. మొదట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బాలకృష్ణ గారికే వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ గారు అన్నారు, నేను ఈ రాజకీయాలు చేయలేను, నేను ఈ విపరీతంగా తిరగడం నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. ఎందుకంటే ఆయన గోల్డ్ స్పూన్ తో పుట్టినోళ్ళు. రాజకీయాలు అంటే చెప్పినంత ఈజీ కాదు, వాళ్ళొక ముళ్ళ కిరీటం, దాన్ని భరించాలంటే ఎంతో అనుభవం కూడా కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే. అతను ఆయన అన్నయ్య గారు సపోర్ట్తో సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పటికి కూడా చాలా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. దాంతోపాటు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని వేల పుస్తకాలు చదవడం ద్వారా విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇంకా చెగువీరా వంటి సిద్ధాంతాలని అనుకరించేటువంటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు. ఈ 6 నెలల్లో వాళ్ళిద్దరిలో ఏమేమి గమనించారు మీరు? చాలా గమనించామండి. పవన్ కళ్యాణ్ గారిలో చాలా డేర్ అండ్ డాషింగ్. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన డేరింగ్ చూసి అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన వెళ్ళేసి ఒక ఓడనే ఆపించాడు. ఆపించాడంటే అదే పని లోకేష్ గారు ఎందుకు చేయలేదు? లోకేష్ గారు కూడా వెళ్ళి ఒక ఓడని స్మగ్లింగ్ ఆపచ్చు కదా, మరి ఎందుకు ఆపలేదు? పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అంతే తప్ప అంతకుముందు తిరుపతి దేవస్థానంలో కూడా కొంత సమస్య వచ్చినప్పుడు, లడ్డులో కల్తీ జరిగినప్పుడు కూడా ఆయన దానికి ఎంతో విచారం వ్యక్తం చేసి వెళ్ళి తిరుపతిలో అమ్మవారి యొక్క మెట్లను కూడా కడిగారు ఆయన. ఈ పని మరి లోకేష్ గారు ఎందుకు చేయలేదు? లోకేష్ గారు కూడా చేయొచ్చు కదా. లోకేష్ గారు కూడా అనేక విషయాలు నిరసన చూపొచ్చు కదా, కానీ ఆయన చూపట్ల. మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ఈ విషయం అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి లోకేష్ పబ్లిసిటీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ కావాలేమో కదా. ఇక్కడ పబ్లిసిటీ కాదండి, ప్రజల ఓటు బ్యాంక్ కావాలి. ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తుంటారు. నమస్తే భయ్య. ఏపీలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ అంతా రైజ్ చేశారు. అలా ఆయన చేస్తే మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వీళ్ళు రైజ్ చేసి గొడవలు పడుతున్నారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఒకవేళ
ఈయన డిప్యూటీ సీఎం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ఐ థింక్ ఐ మీన్ ఇది ఒక బీజేపీ ప్లాన్ అయి ఉండొచ్చు కదా. అంటే మేబీ బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ లేదు కదా. సో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ఇదొక మహారాష్ట్ర అలా చేశారు కదా, సేమ్ అలా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. సో అలా అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇద్దరు విడివిడిగా వెళ్దామని కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. మనం విడిగా, మీరు విడిగా వెళ్ళండి, మేము విడిగా వెళ్తామని. అలా విడిగా వెళ్తే ఎవరికి స్ట్రాంగ్ గా ఉందా బయట అంటే పవన్ కళ్యాణ్ గారికి స్ట్రాంగ్ గా ఉందా, లోకేష్ గారికి స్ట్రాంగ్ గా ఉందా ఫాలోయింగ్ పరంగా? మాస్ ఫాలోయింగ్ అయితే కళ్యాణ్ గారికి, బట్ ఓటింగ్ ప్రకారం అయితే లోకేష్ గారికి స్ట్రాంగ్ ఉంది. బికాజ్ ఆయన ఆల్రెడీ ముందు పాలిటిక్స్ లో ఉన్నారు అండ్ బడ్జెట్ తీసుకోవడాలు కానీ ఇద్దరు సిమిలర్ గా ముందు ఓడి ఈసారి గెలిచిన వాళ్ళే కదా ఇద్దరు కూడా. అవునవును. సో మరి ఎవరు బాగా పికప్ అయ్యారని మీరు అనుకున్నారు? ఈ 6 నెలలు కూడా వాళ్ళ పరిపాలన చూశారు. ఎవరిలో స్పీడ్ ఉందంటారు, ఎవరిలో బాగా ఇది ఉందంటారు వర్క్? అంటే లోకేష్ గారు వచ్చి క్లాసు, కళ్యాణ్ గారు వచ్చి మాస్. సో లోకేష్ గారు అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బలుగు బలహీన వర్గాలు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవడం కానీ అలాంటివి అయితే కళ్యాణ్ గారు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అనమాట. సో కొన్ని చోట్ల రోడ్ ఎలా వేస్తారు అనేది అవి కూడా చెక్ చేస్తున్నారు, ఇంజనీర్ కరెక్టా కాదా అని చెప్పి. సో దానివల్ల ఆయనకి మంచి పబ్లిసిటీ రావడం జరిగింది. మేబీ ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరు ముందు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? అంటే లోకేష్ గారు ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు, ఈయన ఒకే టైప్ ఆఫ్ లో వెళ్తున్నారు. ఆయన ఇప్పుడు దావోస్ నుంచి కంపెనీలు తేవడం కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఈయన మాస్ మార్కెట్ ని ఈయన చూసుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరైనా ముందు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఇదే రకం కష్టపడితే? అంటే ఇప్పుడు లోకేష్ గారి కంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి ఒక పేరైతే రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు మనం పప్పు అనేటోళ్ళం, ఇప్పుడు ఆయన నిప్పై కూర్చున్నాడు. సో మేబీ లోకేష్ గారు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అలాగనే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తీసిపడేళ్ళాము. సో ఆయన సత్తా ఏంటో ఆయన కూడా చాటుకోవడం జరిగింది. సో ఆయన కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ విడివిడిగా వెళ్తే జగన్ గారికి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. జగన్ గారి మైలేజ్ అనేది అంత లేదులేండి, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 3 రాజధానులు ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆయన తీసుకొచ్చిన బడ్జెట్లు ఏం లేవు. సో జగన్ ఫ్లాప్ అంటారా? జగన్ ఫ్లాప్ కూడా కాదు, అటర్ ఫ్లాప్ ఆయన. బ్రో హాయ్ బ్రో. ఆయన సో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దు మాకు నారా లోకేష్ కావాలని కొంతమంది అంటున్నారు కదా. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే హూప్ అన్న. నారా లోకేష్ గారు అంటే ఐటీ సెక్టర్ కింద ఎంప్లాయ్మెంట్ అయినా వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అన్ని సెక్టర్ల కింద వస్తుంది. మాక్సిమం అన్ని సెక్టర్లు కూడా కొంచెం ఉపాధి కల్పించే అవకాశం అయితే ఉండొచ్చు. నేనైతే మాక్సిమం పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా వద్దు అనడానికి కారణాలు ఏమంటాయి అనుకుంటున్నారు మీరు? కారణాలంటే చెప్పలేము, చాలా ఉంటాయి. ఇంకా అంటే డిప్యూటీ సీఎం గా మంచి పేరు వస్తుంది, దాన్ని ఖరాబ్ చేయడానికి ఇట్లా చేస్తారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చేస్తున్నారు. కొంతమంది అది నచ్చదు, చాలా మందికి రాజకీయ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఇది అది చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు కదా. సో అట్లా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం హోదాకి సరిపోతారని మీరు అనుకుంటున్నారా? సరిపోతారు. నారా లోకేష్ గారు కూడా సరిపోతారు, పేరు పెట్టడం లేదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ గా మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మంచి చేస్తారు. ఇంకా కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా అవుతారని కొంతమంది అంటున్నారు జనసేన వాళ్ళు. సో అట్లా అయితే ఉండొచ్చా? అయితే ఎట్లుంటది? సీఎం అయితే అవ్వడం కష్టం ఇప్పుడున్న పొజిషన్ లో. పవన్ కళ్యాణ్ గారు మేబీ ఇంకా ఎక్కువగా పోటీ చేస్తే కనుక అవ్వచ్చు నెక్స్ట్ ఎలక్షన్ లో. ఇప్పుడైతే అవ్వే అవకాశం అయితే లేదు. అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు మంచిగా పరిపాలన చేస్తుంది, పరిపాలన అయితే బాగుంది. సీఎం గా ఉంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఇంకా బాగుంటది అన్న సీఎం గారు ఉంటే. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చాలా వరకు చేస్తున్నారు, తన స్వతహాగా సొంత ఖర్చుతో అన్నా ఏం పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇంక సీఎం గా ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? తన సొంత కొడుకు నారా లోకేష్ సపోర్ట్ చేశాడు అనుకోవచ్చా? చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తాను. ఆయన వీళ్ళిద్దరు ఎవరికి చేస్తాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గా పవన్ కళ్యాణ్ గారు కొడుకు గారికి చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ కూడా సమాన హోదా ఇస్తా అని చెప్పాడు కదా. అవును, ఇంకా సొంత కొడుకు కదా, మేబీ ఛాన్సెస్ ఇంకా కొడుకు గారికి ఎక్కువ ఛాన్స్. కొడుకు వాళ్ళు నిలబడలేదు కదా, పవన్ కళ్యాణ్ నిలబడింది. అవును, కూటమి ప్రభుత్వం కూడా మన పవన్ కళ్యాణ్ గారి వల్ల నిలబడ్డది. కానీ రిలేషన్ కదా, నేను ఆ రిలేషన్ బట్టి మరి ఎవరికి ఇస్తారని చెప్పలేం. ఇంకా వాళ్ళ అభిప్రాయం. ఇంకా సరే, ఫ్యూచర్ లో ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అనుకోవచ్చా? ఫ్యూచర్ లో అయితే అవ్వచ్చు. పార్టీస్ ఉన్నాయి.
ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జనసేన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవుతారా నారా లోకేష్ అవుతారా నెక్స్ట్ 29 కూటమి ఉన్నప్పుడు నారా లోకేష్ అయితే అవే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ గారు అవుతారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ అని సెలెక్ట్ సో చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మార్చి నారా లోకేష్ పెట్టాలని కొంతమంది అంటున్నారు. సో అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అది నారా లోకేష్ ఏం చేయలేడు, సరిగ్గా తెలుగు మాట్లాడడానికి రాదు. అతనికి రాజకీయం గురించి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఎంటుండి నడిపించిండు, అట్లని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఇప్పుడు ఇట్లా ఆయన అదే ఒకవేళ తీసే ఆలోచన ఉంటే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటారు అట్లా అనడానికి? కావాలని ఎవరన్నా వెనక్కి లాగడానికి చేస్తున్నారంటారా? ఈ నారా చంద్రబాబు నాయుడు అంటేనే కిందికి గుంజే ఫ్యామిలీ, అది వాళ్ళని కిందికి గుంజే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళంతే, వాళ్ళ పనే అంత. ఇప్పుడే కాదు, డిప్యూటీ సీఎం గా కాకముందు నుంచి గిటంగా పవన్ కళ్యాణ్ కు సీఎం ఇస్తామన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అన్నారు. ఇవేవి ఇయ్యరు. ఒక ఆయన ప్రచారం చేసిండు కాబట్టి ఏదో ఒక 6 months 1 year వరకు ఉంచి ఎవరో ఒకరు కిందికి గుంజుతారని ఎప్పుడో మేము అనుకున్నాం, నా మనసు అనుకున్నాను. అంటే కొంతమంది నాయకులు ఏమంటారంటే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకి డిప్యూటీ సీఎం కదా, అట్లనే నారా లోకేష్ కి కంపల్సరీగా ఇవ్వాలని కొంతమంది నాయకులు అంటున్నారు. తండ్రి సీఎం అయ్యిండు, తండ్రి సీఎం అయినప్పుడు కొడుకుకి ఎట్లా సపోర్ట్ ఉంటుంది. కానీ ఏ సపోర్ట్ లేకుండా చంద్రబాబు ఎంటుండి నడిపించిండు, జనాలని దగ్గరికి తీసుకొచ్చిండు కదా, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండు కదా. అందుకోసమే అస్సలు లేదు, లోకేష్ కి అర్హత అస్సలు లేదు. అర్హత లేకుండా అంత మీద గెలిచాడు లోకేష్. డబ్బులు ఇచ్చి ఎవరైనా గెలుస్తారు. అక్కడ రాజకీయాలు మన తెలంగాణ రాజకీయాలు చాలా తేడా ఉంటాయి. జెన్యూన్ గాని చెప్పను గాని కష్టపడ్డాడు, ప్రజలకు దగ్గర అయ్యిండు. అందులోను అతని ఫీల్డ్కు, అతను సినిమా ఫీల్డ్ చేస్తాడు కదా, ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చిండు. ఇక్కడ సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఎట్లా ఈ రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు ఏం రావు. రాజకీయాల్లో డబ్బులు తీసుకోలేడు, డబ్బులు తీసుకో. నేను విన్న ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేవు, ఉత్త రూమర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతో గెలిచారంటారు, కొంతమంది వర్మ మద్దతుతో గెలిచారంటారు. వర్మ సీట్ త్యాగం చేస్తారు కదా, గెలిచాడు. అంతా రూమర్స్ అట్లా క్రియేట్ చేసిండ్రు. అది ఏపీలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో పాలిటిక్స్ లా చాలా హాట్ మన ఈ తెలంగాణ కంటే ఏపీ పాలిటిక్స్ చాలా అది ఉంటుంది, హాట్ వేడిగా ఉంటాయి. నమస్తే అండి. ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఒకవేళ ఆయన్ని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పి ఇటు జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒక గొడవ మాదిరి చేసుకుంటారు అనమాట. అది ఏం జరుగుతుంది అంటారు అసలు ఏపీ పరిస్థితి? అది కాని పని సార్. ఎవరైనా ఇప్పుడు వస్తే చంద్రబాబు వచ్చింది కాబట్టి ఎవరు అనుకుంటారో వాళ్ళ పార్టీ తరఫున మెజార్టీ వెలికి వచ్చింది కాబట్టి ఇతన్ని లోకేష్ చేసినా ఒక ఉంటుంది, ఓకే చేసుకోవచ్చు. ఇవి ఇంతవరకు ఏమీ లేని ఒకేసారి జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సీట్లు వచ్చినాయి, అంతకుముందు ఏమీ లేదు, సింగిల్ డిజిట్గా వచ్చిండు. కాబట్టి ప్రజల అభిప్రాయం కూడా లోకేష్ వస్తేనే కోరుకుంటారు. లోకేష్ వస్తే ఓకే, ఏపీకి కూడా అభివృద్ధి అవుతుంది. ఈయనకు కూడా పెట్టుబడుల గురించి మనకు అవగాహన లేదు. ఒకవేళ చంద్రబాబు కొడుకు కాబట్టి చంద్రబాబు ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఓకే, ఇంకా అది పెట్టుబడులు కానీ అవగాహన వస్తుంది, తెలిసి రావచ్చు. లొకేషన్ చేసుకోవడం మంచిది. డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ గా వర్క్ చేయడం కానీ ఆయన దూకుడు కానీ అంతా మంచిగా ఉంటుంది. తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ లేదంటారు సీఎం దాకా. ఇప్పుడు లోకేష్ వస్తేనే బెటర్ సార్. లోకేషన్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కొంతమంది సీనియర్ నాయకులు ఉండడు ఇవన్నీ పట్టించుకుంటలేదు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు ఏమనుకుంటారు. కానీ వీళ్ళంతా ప్రజలు తిరిగిన నాయకులు కాబట్టి చంద్రబాబు లోకేష్ గారు వస్తేనే మంచిది, అభివృద్ధి అయితే అవుతుంది. పెట్టుబడులు కూడా వస్తాయి, ఆల్రెడీ మంచిగా డెవలప్ అయింది ఏపీ. ఈ 6-7 నెలల్లో వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి వాళ్ళిద్దరిలో మీరు ఏమేమి గమనించారు? అంటే ఎవరి పనితీరు ఎట్లా ఉందని మీరు గమనించారు? అంతకుముందు అంటే పవన్ కళ్యాణ్కి ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఓకే తిరుగుతుండు. ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నా కానీ అటు ఇటు అన్నా కానీ దూకుడు అయితే పెరిగింది. అంతకుముందు ఇక్కడ సిటీ వదిలేసి హైదరాబాద్లో ఉంటాడు అది ఇది అన్నారు, కానీ లేదు, ప్రజలు తిరుగుతుండు. ఓకే, ఇప్పుడు అవగాహన వచ్చేసింది. ఆ కూటమి ఏర్పడిన తర్వాత కొద్దిగా జనాలలో కూడా కొద్దిగా కలిసికట్టుగా పనిచేస్తుండు, తెలిసిపోయింది. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతున్నాడు, పని చేయట్లేదు అనట్లేదు, చేస్తాడు, పని కూడా చేస్తాడు. కాబట్టి అనుభవం అనేది తక్కువ,
అనుభవం తక్కువ. ఎవరి పొజిషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు సార్. ఏపీకి అయితే ఈ కూటమిలో తగిన చిచ్చుకి ఏమో ఒకవేళ కూటమి విడిపోతే అది పవన్ కళ్యాణ్ వస్తారు లేకపోతే లోకేష్ వస్తారు. కూటమి ఓడిపోతే జగనే వస్తాడు. వీళ్ళిద్దరు లేకపోతే జగనే వస్తాడు సార్. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అని రెండు పార్టీల వాళ్ళు కూడా యూత్ అంతా కూడా కొట్లాడుకుంటున్నారు. సో మరి అసలు ఒకవేళ ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే ఆయన అంటే వెంటనే సీఎం చేయలేరు ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఓకే. మరి ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బాబు గారు ఉన్న మట్టుకు, నాయుడు గారు ఉన్న మట్టుకు నాయుడు గారే ఉండని, ఆయన తప్పుకున్న తర్వాత ఎవరినైనా చేస్తే బాగుంటుంది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా సహనంతోనే ఉన్నారు. బట్ కార్యకర్తలు సహనంతో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేసరికి ఇనిషియల్ గా వాళ్ళ ఊళ్ళలో గొడవలు జరుగుతున్నాయి. మీ పార్టీ ఏంటి, మా పార్టీ ఏంటి అని చెప్పి. సో మరి అటు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని అందరూ అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే మరి అది బాగుంటుంది, ఆయన డిప్యూటీ సీఎం చేస్తే. పబ్లిక్ లో జర బాగుండేది కదండి. సీఎం వాళ్ళే డిప్యూటీ సీఎంలు బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే బాగుంటది మా అనుకుంటున్నాను. అయితే విడివిడిగా తేల్చుకోవాలని తర్వాత చెప్పి ఫ్యాన్స్ కూడా గొడవ పడుకుంటున్నారు. ఓకే. ఒకవేళ విడివిడిగా వెళ్తే వాళ్ళిద్దరు గ్రాఫ్ ఎలా ఉందనుకున్నారు పబ్లిక్ లో, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి? పబ్లిక్ ఆలోచించాలి, ఇక ఎవరికి పబ్లిక్ ఆలోచిస్తేనే బాగుంటది. మరి కొంతమంది ఏమో లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు విడివిడిగా వెళ్తే జగన్ కి మైలేజ్ పెరుగుద్ది అంటున్నారు. ఏది తర్వాత అండి, ఇప్పుడైతే చెప్పలేము. ఇంత తొందరలో అయితే చెప్పలేము. అయితే ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక 6 నెలలు అవుతుంది, దాటేసింది వాళ్ళు వచ్చి. ఎవరి పనితనంలో మీరు ఏం గమనించారు, అటు లోకేష్ గారిది కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిది కానీ? ఇద్దరి బాగానే ఉంది, ఇద్దరి బాగానే ఉంటాయి. మీరు గమనించిన హైలైట్స్ చెప్పండి. అంటే ఇటు లోకేష్ గారిలో ఇది డెవలప్ అయింది, అటు పవన్ కళ్యాణ్ గారిలో అది డెవలప్ అయింది అని ఉంటది కదా. ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఇప్పుడే స్టార్ట్ కదండి, ఇంకా ఇప్పుడు తర్వాత చెప్పచ్చు కదా. ఇప్పుడైతే ఇద్దరి బాగానే ఉన్నాయి. ఈయన దావోస్ వెళ్ళి ఐటీ మినిస్టర్ ఏం చేయాల్సిన పనులు ఏం చేశాడు. అట్లానే ఆయన దాని గురించి ఇక మనం ఎక్కడ చెప్పలేము సార్. ఆయన అటు సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన కూడా మంచి దూకుడు మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాడు. ఆయనకు ఫ్యూచర్ ఉంది, ఈయనకు ఫ్యూచర్ ఉంది. కాకపోతే ఇక పబ్లిక్ జర ఆలోచించాలి ఇక. ఓకే. అయితే మీరు ఫైనల్ గా ఇద్దరులో ఎవరికి మెజారిటీ ఉంది అనుకుంటున్నారు అసలు? అంటే పబ్లిక్ లో వీళ్ళ గ్రిప్ బాగుంది అని. అట్లయితే చెప్తారు సార్, అదే ఇద్దరికి బాగానే ఉన్నది. ఒకళ్ళు సెలెక్టెడ్ గా ఒకళ్ళు చెప్పండి. సినీ ఫీల్డ్ ఆ రూట్ లో చూస్తేనేమో పవన్ గారికి ఉన్నది, ఈ రూట్ లో రాజకీయం రూట్ చూస్తేనేమో లోకేష్ గారికి ఉన్నది. అట్లా ఇద్దరు అందిస్తున్నాయి నడిపిస్తేనే మరి బాగుంటుంది. ఇద్దరులో త్వరగా సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనుకుంటున్నారు? వాళ్ళ ఇండిపెండెంట్ గా కష్టపడితే ఇద్దరికి ఉందండి మాకు తెలిసి అయితే. అది చెప్పలేరు ఇంకా. అది మనం చెప్పలేము.